ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ వెళ్ళలేని పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. గతించిన మాసము నుంచి ఈ మాసం వరకు మమ్మల్ని భద్రపరిచి మీ వాక్కుల ముందు కూర్చోబెట్టారు. మాలో ఉన్నటువంటి చెడుతనాన్ని తీసివేసుకుని మీ దగ్గరకు నడిపించేటటువంటి ఉన్నతమైనటువంటి గుణాలను, సుగుణాలను ఇంకెక్కువగా మాలో పెంపొందింప చేయండి. మీ సన్నిధి మాతో ఉంచండి. వస్తున్నటువంటి బిడ్డలు కేవలం వినువారు మాత్రమై ఉండి తమను తాము మోసపుచ్చుకోకుండా విన్న వాక్య ప్రకారంగా బ్రతుకులను సరిదిద్దుకోవటానికి నాకు, మా అందరికీ ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వింటున్నటువంటి బిడ్డలందరికీ బ్రతుకును మార్చుకుని ఉపయోగపడేలాగా కృప దయచేయమని, మీరే ముందుండి మాతో నడిపింప చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద జాగ్రత్తగా ఆలోచిద్దాం. భూమి మీద మనిషికి కొంత ఆయుష్కాలం ఇచ్చి ఆ యొక్క ఆయుష్కాలంలో ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే పరలోకానికి వస్తారో అన్నది మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలు వ్రాయబడినటువంటి మాటలను మనం పరిశోధించి పరిశీలిస్తేనే దేవుని దగ్గరికి చేరుకోగలం. అలాంటి పరిశోధనే లేకుండా నామమాత్రములుగా వచ్చి వెళ్ళిపోయే వారి వల్ల ఒకవేళ ఉంటే మన యొక్క జీవితము రేపు ప్రభులు వారు వచ్చిన తర్వాత వృధా అవుతుంది. ప్రియమైన దేవుని వారలారా, ఇది గమనించి చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట మనల్ని పరలోకానికి చేర్చేదిగా ఉందో లేదో అన్నటువంటి ధోరణిలో మనం వినపోతే బ్రతుకు అగమ్య గోచరం అవుతుంది. కనుక ఏదో ఒక వయసులో ప్రతి మనిషి నేను దేవునితో నడవాలి అన్నటువంటి ఒక నిర్ణయాలు తీసుకుంటాడు. ఎక్కడో ఒక చోట మనిషి అది చిన్న వయసులో తీసుకోవచ్చు, యవ్వన వయసులో తీసుకోవచ్చు, నడి వయసులో తీసుకోవచ్చు, వృద్ధాప్యంలో తీసుకోవచ్చు. ఎక్కడొక చోట మనిషి ఏదో ఒక సందర్భంలో దేవుని వైపు తిరగాలి అన్నటువంటి ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. రైటే, నువ్వు నడవాలి, నువ్వు తిరగాలి, దేవునితో నా బ్రతుకుని కొనసాగించాలి అని నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు కూడా ఒప్పుకోవాలి కదా. దేవుడితో నడవటానికి దేవుడు కూడా ఒప్పుకుంటున్నాడో లేదో అని కూడా మీకు తెలియాలి. నువ్వు అనుకుంటే సరిపోదు, దేవుడు కూడా అనుకోవాలి. ఈ కుమారుణ్ణి నాతో నడిపించుకోవటానికి దేవుడు కూడా సిద్ధంగా ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, అదేదీ తెలియకుండా నేను దేవునిలో నడిచేస్తాను, దేవునితో గడిపేస్తాను, దేవునితో కొనసాగుతానని నీకిష్టమైనట్టుగా నీకిష్టం వచ్చినటువంటి సంవత్సరంలో వచ్చేసి ఇక నుంచి నడుస్తానంటే కుదరదు. ప్రియమైన దేవుని వారలారా, మీరు ఎంతకాలం ఏమన్నారో నాకు తెలియదు, కానీ జాగ్రత్తగా ఈరోజు ఈ రాత్రి మాటలను మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే దేవునితో నువ్వు నడవటానికి సిద్ధంగా ఉన్నావు, కానీ దేవునితో మనల్ని నడిపించుకోవటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడా అన్నది మనం ఈ రాత్రి చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకంటే దేవుడు తన స్వరూపంలో చేసుకున్నటువంటి నరుల్ని తనతో సహవాసం కలిగినటువంటి వారిగా ఉండాలని, తనతో జీవించే వారిగా ఉండాలని కోరే తల్లి గర్భంలో మనల్ని నిర్మించాడు. ప్రతి ఒక్కరిని కూడా. అయితే ఆయా కాలంలో ఆయన ఆలోచనలు ఎరిగిన వారు కొద్దిమంది మాత్రమే కనిపిస్తూ ఉంటారు అక్కడక్కడ. ఆయన ఆలోచన ఎరిగిన వారే ఆయనతో నడవగలరు. బాగా గమనించాలి మీరు. ఆయన ఆలోచనను ఎరుగనటువంటి వారు ఆయనతో నడవలేరు, ఆయనతో కొనసాగించలేరు. ఆయన ఏంటో మీకు తెలియాలి. ఆయన ఏంటో మీకు తెలిస్తేనే ఆయనతో మీరు నడవగలరు. ఆయన ఏంటో మీకు తెలియకుండా మీరు ఎంతకాలం బైబిల్ పట్టుకుని వెళ్ళి సంఘాల చుట్టూ తిరిగినా కూడా ఉపయోగం లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఇది నిజమిది. ఆయన ఏంటో ముందు మీకు మనందరికీ తెలియాలి. తెలిస్తేనే కదా ఏదైనా చేయటానికి అవకాశంగా ఉంటుంది. ఏం తెలియకోకుండా నేను దేవునితో నడుస్తానంటే ఎలా? ఏం తెలుసుకున్నామని దేవుడితో నడుస్తున్నాం? బాగా ఆలోచిద్దాం. ఎందుకంటే బైబిల్లో నడిచినటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు. చూద్దాం, అసలు ఒకసారి నడిచినటువంటి వారిని ఒకసారి చూద్దాం. మనం ఎలా నడుస్తామో తెలుస్తుంది. మనం నడుస్తానికి మనం సిద్ధంగా ఉన్నాం. దేవుడు నడువు నాతో అని అనటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడో లేదు ఈ రాత్రి నిజంగా మనం ఆలోచన చేస్తే నిజంగా నువ్వు సిద్ధంగా ఉండొచ్చేమో, ఆయన సిద్ధంగా లేడని మీకు అర్థమవుతుంది. ఈ పాఠంలో ఉన్న ముఖ్య ఉద్దేశం అది. కనుక
అంతా అయిపోయిన తర్వాత, అంతా అనుభవించిన తర్వాత నువ్వు దేవుళ్ళలోనికి వచ్చి నేను నడుస్తానంటే కుదరదు, ఒప్పుకోడాలి. దానికి ఒక కాలం ఉంది, దానికి ఒక టైం ఉంది. సరైన కాలంలోనే విత్తాలి తప్ప, ఏమంటే అందరూ విత్తేటప్పుడు విత్తాలి కదా, అలా కాకుండా నువ్వు ఎండాకాలం పోయి నేను విత్తుతానంటే ఎట్లా? సరైన కాలం ఒకటి ఉండదండి. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఆదికాండము 5వ అధ్యాయము, ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనాన్ని పరిశీలిద్దాం. నోహు 65 ఏండ్లు బ్రతికి మెతుషలను కన్నాడు. క్షమించండి, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషలను కన్నాడంట. హానోకు ఎన్ని సంవత్సరాలకి మెతుషల పుట్టాడు? 65 ఏళ్లకి మెతుషలను కన్నాడు. హనోకు మెతుషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు, ఎన్ని వందల ఏళ్ళు? మెతుషలను కన్నా తర్వాత కూడా 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఏమండి, దేవునితో నడుస్తూ పిల్లలను కన్నాడు కదండి. అసలు హనోక్కి మనకి ఎక్కడైనా సంబంధం ఉందా మీరు చెప్పండి? మెతుషలను కనేటప్పటికి 65 అయితే మెతుషలను కన్నా తర్వాత 300 ఏళ్ళు చాలా మంది కుమారులు కన్నాడు, కుమార్తెలు కూడా కన్నాడు. కంటూ దేవునితో నడుస్తున్నాడు, మీరు గమనించాలి. కానీ ఈనాటి ఫ్యామిలీని మనం గమనించగలిగితే పిల్లలను ఎంత కన్నా తర్వాత కూడా, కన్న వాళ్ళు వృద్ధులైన తర్వాత కూడా మీరు మందిరానికి రాలేని పరిస్థితులు ఈరోజు ఉన్నారు. కానీ 300 ఏళ్ళు కుమారులను కుమార్తెలను కంటూ దేవునితో నడుస్తూ ఉన్నాడు. 23వ వచనం, హనోకు దినములన్నీ 367 ఏండ్లు. హనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనక అతడు లేకపోయాను. హనోకు పరిస్థితి ఒకసారి మనం గమనిస్తే 65 ఏళ్లకి మెతుషలను కన్నాడు. తర్వాత 300 ఏళ్ళు కుమారులను కుమార్తెలను కనెను. ఏమిటి, కంటూ దేవునితో నడుస్తున్నాడు, మీరు గమనించాలి. నడుస్తూ కన్నాడు కదండి. ఇది హనోకు గారి యొక్క పరిస్థితి. హనోకు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. తర్వాత కూడా దేవునితో నడిచినట్టుగా ఒకటి మనకు కనిపిస్తుంది. తర్వాత కూడా దేవునితో నడిచి తన జీవితాన్ని ముగించినట్టుగా కనిపిస్తుంది. అంటే తన యొక్క జీవితం మొత్తం దేవునితో నడవటమే కనిపిస్తుంది. ఇకపోతే అదే అధ్యాయము 6వ అధ్యాయము, అదే ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇక్కడ నోహు గారు కనిపిస్తున్నారు. నోహు వంశావళి ఇదే. నోహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడనే ఉండెను. నోహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ నోహు గారు కూడా ఎవరితో నడిచాడంట? దేవునితో నడిచాడంట. అక్కడ హనోకు దేవునితో నడిచినట్టుగా కనిపిస్తోంది, ఇక్కడ నోహు దేవునితో నడిచినట్టుగా కనిపిస్తోంది. బాగా గమనించాలి. ఇద్దరు వ్యక్తుల గురించి దేవునితో నడిచిన వారని చెప్తున్నాడు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒక హనోకు కనిపిస్తున్నాడు, ఒక నోహు గారు కనిపిస్తున్నారు. ఈ ఇద్దరు వ్యక్తులు దేవునితో నడిచినట్టుగా కనిపిస్తోంది. చక్కగా తాలూకా జీవితం. ఇప్పుడు దేవునితో నడవటం అంటే ఎలా నడిచారు అంటే ఆయన అడుగులు వేసుకుంటూ నడిచారా? ఏమంటే ఎలా నడిచారు బాగా గమనించగలిగితే దేవుని వ్యక్తిత్వాన్ని ఎరిగినటువంటి వారైతేనే ఆయనతో నడవగలరు. దేవుని వ్యక్తిత్వం ఏంటో తెలియకపోతే ఆయనతో ఎలా నడుస్తారు, ఆయనతో ఎలా కొనసాగిస్తారు? మీరు కూడా గమనించండి. ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలియాలి, ఆయన క్యారెక్టర్ ఏంటో తెలియాలి, ఆయన స్వభావం ఏంటో తెలియాలి. ఆయన క్యారెక్టరు, ఆయన స్వభావము, ఆయన ఉద్దేశం ఏమీ తెలియకుండా, ఆయన మనస్సు తెలియకుండా నీ యొక్క జీవితం అనేది కొనసాగటం అనేది జరగని పని. నడవలేవు. ఒక హనోకు నడిచాడంటే దేవుని వ్యక్తిత్వం తెలుసుకున్నటువంటి వాడు, ఒక నోహు నడిచాడంటే దేవుని వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు, ఎరిగినటువంటి వారు కనుకనే దేవునితో నడవగలిగారు. బాగా గమనించాలి. దేవుని వ్యక్తిత్వం తెలియకుండా ఇద్దరు కూడి నడవలేరు అన్నట్టుగా ఒకటి మనకు కనిపిస్తోంది. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం బాగా గమనించాలి ప్రియమైన దేవుని వారలారా. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు నేను చదువుతున్నాను. ఐగుప్తు దేశం నుండి 756 పేజీ. ఐగుప్తు దేశము నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలులారా.
ఇశ్రాయేలులారా, మిమ్మల్ని గూర్చి ఆయన రప్పించిన కుటుంబము వారి నందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించండి. అదేమనగా భూమి మీద సకల వంశములలోనూ మిమ్మల్ని మాత్రమే నేను ఎరిగి ఉన్నాను. భూమి మీద ఎంతో మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళందరిలో మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నానని ఇశ్రాయేలు గురించినటువంటి మాట. రైట్, ఎరిగి ఉన్నాను, మిమ్మల్ని మాత్రమే ఎరిగి ఉన్నాను గనుక మీరేం చేయాలంటే మీరు చేసిన దోష క్రియలన్నిటిని బట్టి మిమ్మల్ని శిక్షించదును అని చెప్పి 3వ వచనంలో ఒక మంచి మాట మాట్లాడుతుంది బైబిల్. ఏమని? సమ్మతింపకుండా, అది మీరు అండర్లైన్ చేసుకోవాలి. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఏమంటే ఇద్దరికి సమ్మతం లేకుండా నడవడిక అనేది జరగదట. ఆనాటి ఇశ్రాయేలు దేవుడి పిల్లలైతే, ఆనాటి ఇశ్రాయేలులకు దేవుడుగా యెహోవా దేవుడు కనిపిస్తుంటే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీకు ఇష్టం వచ్చినట్లుగా మీరు ఇప్పుడు ఊరేగేసి మీ యొక్క దోషాలు క్రియలన్నీ చేసేసి ఇప్పుడు వచ్చేసి మేము నీతో నడుస్తామని మీరు అంటారేమో, కానీ సమ్మతి లేకుండా నేను మీతో నడవలేను. మన ఇద్దరికి ఒక ఒప్పందం ఉండాలి, మన ఇద్దరికి ఒక అగ్రిమెంట్ ఉండాలి. నా క్యారెక్టర్ ఏంటో మీకు తెలియాలి. మీకు నచ్చినట్టుగా మీకు కుదిరినప్పుడు వచ్చేసి నేను మీతో నడుస్తున్నట్టు కుదరదు. సమ్మతి జరగాలి, ఇద్దరికి మధ్య ఒక ఒడంబడిక ఉండాలి, ఒక ఒప్పందం ఉండాలని చెప్తున్నాడు దేవుడు. మీరు బాగా గమనించగలిగితే సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారు. అసలు ఎక్కడైనా ఏమిటి, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉంటేనే కదండి. భార్యాభర్తలైనా కూడా ఇద్దరు కలిసి ఒక అండర్స్టాండింగ్ ఉంటేనే, సమ్మతికి కలిసి నడిస్తేనే కుటుంబం అనేది ముందుకు సాగుద్ది. ఏ సమ్మతి లేకుండా కుటుంబం అనేది ముందుకు సాగదు. ఒడంబడిక, ఒప్పందం, కలిసి కాపురం చేద్దాం, కలిసి నడుద్దాం అని ఒక భార్యాభర్తలు ఏ రీతిగా కలిసి నడిస్తేనే కుటుంబం ముందుకెలా వెళ్తుందో, దేవుడు కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడుస్తారా అసలు ఎక్కడైనా అని ఇశ్రాయేలుతో మాట్లాడటం జరుగుతోంది. అంటే దేవుడే తన ప్రజలతో తెలియజేస్తున్న సమాచారం. ఏమంటున్నాడు? సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తారా అని అంటున్నాడండి దేవుడు. సమ్మతి ఉండాలంటే ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలంట. నాకు మీకు ఒక అండర్స్టాండింగ్ లేకుండా మీరు నడుస్తారంటే నేను ఒప్పుకోనంటున్నాడు దేవుడు. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఇది. ఏమంటే దేవునితో నడవటం అంటే దేవునితో సంప్రదింపులు సరైనవై ఉండాలి, అంతే కదా. దేవునితో నడవటం అంటే దేవునితో సంప్రదింపులు సరైనవై ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, మనకిష్టమై మన పాటికి మనం నడిస్తే ఎలా? మనకిష్టమైనట్టుగా మన పాటికి మనం వచ్చేసి నేను నీతో నడుస్తానంటే ఎలా కుదురుతుంది? ఆయన అంటున్నాడు, అసలు మన ఇద్దరికి సమ్మతం జరిగింది ఎక్కడైనా? మన ఇద్దరికి ఎక్కడైనా ఒప్పందం జరిగిందా? ఇద్దరు కలిసి నడుద్దామని అసలు ఇద్దరు కూడి సమ్మతింపకుండా ఎలా నడుస్తారు? నీకు నచ్చినట్టుగా వచ్చి, నీకు ఇష్టమైనట్టుగా వచ్చి నేను ఈ రోజు నుంచి నడుస్తానంటే ఎట్లా? నేను ఒప్పుకోవాలి, నువ్వు నడుస్తావో లేదో. బైబిల్ ఎంత గొప్పగా ఉంది ప్రియమైన దేవుని వారలారా, మీరు గమనించాలి. నీకు నచ్చినట్టుగా వచ్చినట్టు కుదరదు. మనకిష్టమైనట్టుగా మన పాటికి మనం నడిస్తే ఎలా? దేవునితో నడవాలనుకుంటే దేవుడు ఎటువంటి వాడో తెలుసుకుని నడవాలి, అంతే కదండి. లోకంలో ఒక 40-50 సంవత్సరాలు కలిసి కాపురం చేయటానికే ఇటు 6 తరాలు, ఇటు 7 తరాలు, అటు 7 తరాలు చూసి వెరిఫికేషన్ చేసుకుని మరి వివాహాలు చేసుకున్నటువంటి ఈ రోజుల్లో వారి యొక్క జీవితాలు ఎలా ఉంటాయో ఏంటోనని చెప్పి ఆలోచన చేసి మంచివాడా చెడ్డవాడా, లోకానుసారంగా బ్రతుకుతున్నాడా దేవుల్లో బ్రతుకుతున్నాడని ఆలోచన చేసి ముడివేసేటటువంటి ఈ రోజుల్లో దేవుడు కూడా అంటున్నాడు, నువ్వు ఎలాంటి వాడవో నాకు తెలియకుండా నువ్వు నడుస్తానంటే ఎట్లా కుదురుతుంది? నేనేలాంటి వాడో నీకు తెలియాలి, నువ్వెలాంటి వాడో నాకు తెలుసు ఆల్రెడీ. దేవునితో నడవటం అంటే ఆషామాషి కాదు ప్రియమైన దేవుని వారలారా. ఏదో 2 బోర్లు 2 అకేషన్లు చేసేసుకుని క్రిస్మస్ పేరిట దందాలు నడిపించుకునే పరిస్థితులు కాదు ప్రియమైన దేవుని వారలారా. దేవునితో నడవటం అంటే, దేవునితో నడవాలనుకుంటే దేవుడు ఎటువంటి వాడో నీకు తెలిసి ఉండాలి కంప్లీట్ గా. ఏం తెలియలేనటువంటి వాడు దేవునితో నడబడలేడు, కొనసాగించలేడు, మధ్యలోనే మిడిల్ డ్రాప్ అయిపోతాడు, నడవలేడు, కొనసాగించలేడు, పడిపోతాడు. ఎంత గొప్ప మాట! సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. ఇద్దరికి ఏముండాలంటే, ఇప్పుడు నీకు దేవునితో నడుస్తానన్న నీకు దేవుడికి ఏముండాలంటే ఇద్దరికి
సంప్రదింపులు జరగాలంటే, ఒప్పందం జరగాలంటే, ఒడంబడిక ఉండాలంటే ఇద్దరికి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి పౌలు గారు తిమోతి గారికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనాన్ని కూడా ఒకసారి పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడో చదువుకుందాం ప్రియమైన దేవుని వారలారా. 2వ అధ్యాయము 13వ వచనం, 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మనము నమ్మదగిన వారమైనను, ఏముందండి బైబిల్ అక్కడ? మనము నమ్మదగిన వారమైనను. బాగా వినాలి మీరు ఈ మాట. నువ్వు నమ్ముతావు దేవుణ్ణి, నువ్వు నమ్మటానికి నువ్వు సిద్ధమైపోయావు. ఈ సంవత్సరం నుంచి నేను నమ్ముకుంటాను ప్రేమైన దేవుని వారు అని దేవుడితో ఒక ఒడంబడికి నీకు రావచ్చు. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఏమర్థమైందండి మీకు? మనము నమ్మదగిన వారము, మనం నమ్మటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆయన అంటున్నాడు ఆయన నమ్మదగిన వాడుగా ఉండను. అంటే దేవుడు ఎటువంటి వాడంటే నమ్మకమైన వాడు. ఏమంటే దేవుడు ఎటువంటి వాడు? నమ్మకమైనటువంటి వాడు. అయితే ఆయనతో నడవాలంటే మనం ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలంట. అదే చెప్తున్నాడు. ఆయనతో నడవాలి అంటే, నాతో నువ్వు కొనసాగించాలంటే ముందు సంప్రదింపులు జరగాలి, సమ్మతం జరగాలి, ఒడంబడిక జరగాలి. దాని తర్వాత నేను అగ్రి అవ్వాలి. అంటే నీకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఇప్పుడు వచ్చేసి నడుస్తానంటే కుదరదు అంటున్నాడు ఆమోసు ప్రకారంగా, ఆమోసు గ్రంథం రాసిన ప్రకారంగా. తిమోతి గారి దగ్గరికి వచ్చరికి పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడు? 2:13లో మనము నమ్మదగిన వారమైనను. మనం నమ్మటానికి సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే అన్ని అనుభవించి వచ్చేసాయి కదా. ఇప్పుడు నేను నమ్మటానికి సిద్ధంగా ఉన్నా, తలదించాం ప్రభు దగ్గర, మోకరించాం. ఆయన అంటున్నాడు నువ్వు ఇప్పుడు నమ్మటానికి నువ్వు సిద్ధంగా ఉండొచ్చాము, కానీ ఇప్పుడు నేను నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే నేను నమ్మదగిన వాడను. ఏమండి, దేవుడు ఇశ్రాయేలుతో ఒక నిబంధన చేశాడు. ఏం నిబంధన చేశాడు? నేను మీతో కలిసి నడుస్తాను. ఏమండి, నేను మీతో కలిసి నడుస్తాను, ఇదిగో మీరు నాతో కలిసి నడుస్తారా అని చెప్పి దేవుడు అడిగాడు. అడిగితే వాళ్ళు అన్నారు నడుస్తామయ్యా అన్నారు. నడుస్తామని చెప్పేసి ఒడంబడిక జరిగింది వాళ్ళిద్దరి మధ్య. ఒడంబడిక జరిగినటువంటి పరిస్థితుల ప్రకారంగా నడుస్తామంటే నడుస్తామన్నారు. దేవుడికి ఇష్టమైంది, ఇశ్రాయేలుకి ఇష్టమైంది. రైట్. ఇలా కొనసాగించేటటువంటి పరిస్థితుల్లో ఏమండి నిబంధనను అనుసరించి నడుస్తాను అని మాటిచ్చారు. ఇక్కడ నిర్గమాకాండం 19వ అధ్యాయం, నిర్గమాకాండము 19వ అధ్యాయం, నిర్గమాకాండము 19వ అధ్యాయము 5-7 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా రండి. నిర్గమాకాండము 19వ అధ్యాయం 5-7 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైనది రాజ్యముగాను పరిశుద్ధ జనముగాను ఉండుదురని చెప్పము. నీవు ఇశ్రాయేలీయులతో పలకబడినటువంటి మాటలు ఇవే అని చెప్పగా 7వ వచనం మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరిచెను. మీరు దేవునితో నడుస్తారా? దేవుడు మీకు ఇష్టమా? దేవుడికి ఇష్టమైంది మీకు ఇష్టమా అని అడిగాడు నిబంధన ప్రకారం. ఓకే, ఇష్టమే, మాకు ఇష్టమే అన్నారు. నిబంధన నుంచి నడుస్తానని చెప్పేసి మాట ఇచ్చారు. నిర్గమాకాండం 19. అయితే వారిని గురించి మాట ఇచ్చేశారు. వారిని గురించి పరమ తండ్రి కొద్ది కాలానికి ఇలా మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? మాట ఇచ్చిన కొద్ది కాలానికి ఇలా మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, 31వ అధ్యాయము 31-32 వచనాలను మరొకసారి చదువుకుందాం. 31-32 వచనాలు. ఇదిగో ఇర్మియా గ్రంథము 31-32. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటి అయినను
9 వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఎక్కడ నిబంధన చేశారు? నిర్గమకాండంలో నిబంధన చేశారు, మాట ఇచ్చారు. నేను నీతో బ్రతుకుతానని మోషే గారు మీడియేటర్ గా ఉన్నాడు, దేవుని పక్షాన మాట ఇచ్చారు, బాగుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పితరులు బాగానే ఉన్నారట, వాళ్ళ పితరులు బాగానే ఉన్నారు. కానీ వీళ్ళు ఏమైపోయారట? భంగము చేసుకొని. చూడండి, భంగము చేసుకొనిరి అంటే మీరు నాతో కలిసి నడవటానికి సమ్మతిని తెలియపరచడం లేదు. మీ పితరులు మాట ఇచ్చారు కానీ మీరు నడవలేకపోతున్నారు. నేను మీతో సమ్మతింపలేను, ఎందుకంటే మీరు భంగం చేసుకున్నారు. నేను నడుస్తానని ఆ రోజు మీ మాట ఇచ్చారు, మీరు నాకు ఇష్టమే అన్నారు, మీకు ఇష్టమే అన్నారు. రెండు ఇష్టాల మధ్య ఆమోసు 3వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ఇద్దరు కూడి సమ్మతింపకుండా ఎలా నడుతురు అంటే ఇద్దరికి సంప్రదింపులు జరగాలి. దేవుడికి మనకి ఇద్దరికి ఒడబడిక జరగాలి. ఇక్కడ మాట ఇచ్చారు నిర్గమకాండంలో. ఇర్మీయా గ్రంథానికి వచ్చేసరికి భంగం కల్పించుకున్నారు. దేవుడు అంటున్నాడు, మీరు అప్పుడు మాట ఇచ్చారు నడుస్తానని, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నేను నడుస్తాను శిక్షిస్తాను, ఎక్కడ శిక్షిస్తారేమోనని మళ్ళీ ఇప్పుడు వచ్చి నడుస్తాను అంటున్నారు. మోషే గ్రంథానికి వచ్చేసరి, ఆమోసు గ్రంథానికి వచ్చేసరికి అప్పుడు అంటున్నాడు, కుదరదు నాయన, సమ్మతింపటంలో మీకు నాకు తేడా వచ్చేసింది అన్నాడు. చూసారా ఆమోసు 3:3 ప్రకారంగా. ఇక్కడ ఇర్మీయా గ్రంథానికి వచ్చేసరికి నేను మీతో సమ్మతింపలేను, ఎందుకంటే మీ పితరులు నడిచారు, మీరు నడవలేకపోతున్నారు. మీరు భంగము చేసుకొని దేని భంగం చేసుకున్నారు? ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఏ నిబంధన? ఇద్దరికి సంప్రదింపులు జరిగి సమ్మతం జరిగింది ఆ రోజు. ఇప్పుడు భంగము చేసుకొనిరి అని అంటున్నాడు. అంటే ఎందుకంటే తిమోతి 2:13 ప్రకారంగా నేను నమ్మదగినటువంటి వాడను. మీరు ఇప్పుడు వచ్చేసి నేను నమ్మదగిన వారైనను ఇప్పుడు నేను సిద్ధంగా లేను ఇప్పుడు సంబంధింపులు జరపడానికి. ఏమర్థమవుతుంది? మీకు అర్థమవుతుందా? ఒకనాడు ఒక హనోకు నడిచాడంటే, ఒకనాడు ఒక నోవా గారు నడిచాడంటే వాళ్ళిద్దరి మధ్య ఒక సమ్మతింపులు జరిగాయి. 65 ఏండ్లకే మెతుషాలను కన్నాడు. 300 ఏండ్లు కుమారులను కుమార్తెలను కంటూ దేవునితో నడుస్తున్నాడు. పద గమనించారా? అది ఒడంబడిక, అది సంప్రదింపులు. అంటే ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. దేవుడికి మనకు ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. మీరు నమ్మదగిన వారైనను, మీరు నమ్మటానికి మీరు సిద్ధమయ్యారేమో, కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మే పరిస్థితులు లేదు, ఎందుకంటే నేను నమ్మదగిన వాడను. ఏమైనా అర్థమవుతుందండి? నేను నమ్మదగిన వాడను. మీకు నచ్చినట్టుగా వచ్చి మీరు ఇప్పుడు నమ్మదగిన వారైనను ఇప్పుడు నేను నమ్మే పరిస్థితుల్లో లేను. తిమోతి గారికి వార్నింగ్ ఇస్తున్నాడు, సంఘానికి తెలియచేయమని. బాగా ఆలోచించాలి ప్రియమైన దేవుని వారిలో. మనంతకి మనకు వచ్చినట్టు నీకు ఇష్టమైనట్టు టయానికి వచ్చేసి నేను ప్రభా నేను నిన్ను నమ్ముతున్నానంటే కుదరదంటున్నాడు తిమోతి గారు. కనుక ఇక నుంచైనా ఒక హనోకుల ఒక నోహుల మనం కూడా నడవాలి అంటే దేవుడు ఏంటో మనకు తెలిసి ఉండాలి. దేవుడు మనస్సు ఏంటో మనం ఎరిగి ఉండాలి. ఎరిగిన వారే నడవగలరు, ఎరిగిన వాడే కొనసాగించగలరు, ఎరిగిన వాడే ఆయన మనస్సును అర్థం చేసుకోగలడు. అందుకే అన్నాడు, మీరు నమ్మదగిన వారైనను నేను నమ్మదగిన వాడను. పదాలు అర్థమవుతున్నాయి మీకు? నేను నమ్మదగిన వాడను. మీరు ఎప్పుడో వచ్చేసి మీరు నమ్మదగిన వారైనా వచ్చేమో, కానీ నేను స్టార్టింగ్ నుంచి ఆదియు అంతము నేను ఎప్పుడు నమ్మకంగానే ఉన్నానని మన ఇద్దరికి మ్యాచ్ అవ్వట్లేదు. ఇద్దరు కూడి సమ్మతింపకుండా కూడి నడుస్తారు. అసలు మీరు ఏమనుకుంటున్నారు మీరు అని క్వశ్చన్ మార్క్ వేసి మరి మాట్లాడిందండి బైబిల్. దేవుడు ఆమోస్ గారిని అడ్డం పెట్టి ఇంతకీ ఆయన నమ్మదగిన వాడంట. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడు నమ్ముతానని అంటున్నావు? బాల్యంలో దేవుని స్మరించాలన్నావు, వదిలేసావు. యవ్వన కాలంలో కాడి మొయ్యాలని చెప్పావు, వదిలేసావు. నడి వయసులో నీ కుటుంబాన్ని ఆత్మీయ జీవితంలో కట్టుకోవాలని చెప్పావు, వదిలేసావు. వృద్ధాప్యంలో దేవునిలో అనేక మందిని నడిపించాలి కుటుంబాలను చెప్పా, వదిలేసావు. ఇక కాటికి సిద్ధమయ్యేటప్పుడు మీరు నమ్మదగిన వారైనట్టుగా నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు నేను నమ్మే పరిస్థితుల్లో లేనైనా మిమ్మల్ని. దేవుడంటే ఈరోజు ఫ్యాషన్ అయిపోయింది. నీకు నచ్చినట్టుగా వచ్చి నేను నమ్ముతానంటే కుదరదు. మీరు అపార్థం చేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. స్టాండర్డ్ ఆయన ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు
ఆయన ఎంత నమ్మదగిన వాడంటే ఆయన స్వభావం ఏంటంటే నమ్మకత్వం. ఆయన స్వభావం ఏంటంటే నమ్మకత్వం ఆయన స్వభావం. సత్యవంతుడు ఆయన స్వభావం. రాసుకోవాలి ప్రేమైన దేవుని వారలారా. సత్యవంతుడు ఆయన స్వభావం. ప్రేమ కలిగిన స్వభావం ఆయన స్వభావం. ఇంకా న్యాయం జరిగించడం ఆయన స్వభావం, దేవుని స్వభావం. పరిశుద్ధుడు ఆయన స్వభావం. ఉదయకాలంలో విన్నాం పరిశుద్ధుడు అంటే ఏంటో. పాపమును సహించలేని స్వభావం అయింది. పాపములతో కలిసి సహవాసం చేయలేని స్వభావం అయింది. ఈ క్యారెక్టర్లన్నీ నీకు తెలియాలి. ఆయనతో కొనసాగింపులు జరగాలంటే, ఆయనతో సంప్రదింపులు జరగాలంటే ఇవన్నీ తెలియాలి. ఆయన ఏంటో నీకు తెలియాలి ఫస్ట్. నమ్మక ద్రోహులతో కలిసి నడవలేని స్వభావం అయింది. నడవలేని స్వభావం ప్రియమైన దేవుని వారలారా బాగా గమనించాలి. తన స్వభావానికి విరోధముగా ఏమీ చేయలేడంట ఆయన. ఎక్కడుంది ఆ మాట? తిమోతి పత్రికలోని మళ్ళీ ఒకసారి చూడండి. తిమోతి పత్రికలోని ఆమోసు 3:3 ఏం చదివచ్చాము? ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడుతురా అని ఆమోసులు గుర్తు చేశాడు. 2 తిమోతి 2:13 ఏం చదువుతున్నాము? మరొకసారి చదువుకునే మాట. మనము నమ్మదగిన వారమైనను. పదాలు అర్థం చేసుకోవడం చాలా కష్టమండి బైబిల్. మనము నమ్మదగిన వారమైనను. నువ్వు నమ్మొచ్చేమో, నమ్మదగిన వారు అవ్వచ్చేమో నువ్వు, కానీ ఆయన నమ్మదగిన వాడని చెప్పి ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు. అర్థమవుతుందండి దేవుని క్యారెక్టర్ ఏంటో? ఇప్పటి వరకు ఆయన స్వభావాలు కొంత లిస్ట్ ఇచ్చాను కదా నీకు. ఆయన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు. మనము నమ్మదగిన వారం అయినను అని ఎప్పుడంటున్నావు? దేవుని నమ్ముకోండి అంటే ఇంకే వయసు పోయిందిలేండి అప్పుడు అంటున్నాడు 60 సంవత్సరాల వ్యక్తి కూడా. అర్థమవుతుందండి మీకు? ఆయన అంటున్నాడు నువ్వు నమ్మటానికి నువ్వు ఆలస్యంగా నా దగ్గర రావచ్చేమో, కానీ నా క్యారెక్టర్ నేను మార్చుకోలేను. నా స్వభావమునకు విరోధముగా నేను ఏదియు దేవుని క్యారెక్టర్ చూడండి. అంటే ఇప్పుడు ఆయనతో నువ్వు కొనసాగాలంటే, ఆయనతో నువ్వు నడవాలి అంటే, ఆయనతో నువ్వు సంప్రదింపులు జరగాలి అని అంటే నీలో ఏముండాలి? ఇప్పుడు నమ్మకం. ఇప్పుడు నువ్వు అంటున్నావు, తిమోతి గారితో అంటున్నాడు, మీరు నమ్మకమైన వారమైనా కావచ్చు. నేను నమ్మకమైనటువంటి వాడను. తన స్వభావానికి విరోధముగా ఏమీ చేయలేడు, నమ్మదగిన వాడు కనుక. అంటే ఇరువైపులా నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుణ్ణి నమ్ముతాను ఈ రోజు నుంచి అన్నవాడికిలో నమ్మకం ఉండాలి. ఆల్రెడీ దేవుడు నమ్మకమైనటువంటి వాడు. వీళ్ళిద్దరికి ప్యారలల్ గా వీళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. నమ్మకత్వంతో నువ్వు వస్తానంటేనే కొనసాగిస్తాడు నిన్ను. సంప్రదింపులు జరుగుతాడు, నీతో మాట్లాడతాడు, నీతో ముచ్చటిస్తాడు. ఆయనకి నచ్చాలి. నేను నమ్మకమైనటువంటి వాడను. ఇరువైపులా నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. చూడండి, చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తుంది. ఆయన అబద్ధాన్ని సహించడు. ఆయన లిస్టులు ఇవన్నీ రాసుకోవాలి. ఆయన అబద్ధాన్ని సహించడు, విగ్రహారాధన సహించడు, అన్యాయాన్ని సహించడు, దుర్మార్గతను సహించడు, అవిధేయతను సహించడు. ఇవన్నీ నువ్వు తెలుసుకునే దిగేవా దేవుళ్ళ? ఆయన నమ్మిన వారమైనను. నమ్మటానికి నువ్వు సిద్ధమయ్యావా? ఆయన క్యారెక్టర్ తెలుసుకో. ముందు నమ్మకమైనటువంటి వాడు ఉన్నాడు, ఆయనతో కొనసాగించాలంటే నువ్వు. తిరుగుబాటు చేసేవాడిని సహించడు. ఇవన్నీ దేవుడు ఇశ్రాయేలుకి మాటి మాటికి చెబుతూనే ఉంటాడు గ్రంథాల్లో. మాటికి చెబుతూనే ఉంటాడు. ఆయనకు ఇష్టము లేనిది చెయ్యకూడదు, దేవునికి ఇష్టము లేనిది చేయకూడదు. ఆయనకు ఏది ఇష్టమో దాన్ని మనం తెలుసుకుని చేయాలి. నీకు ఇష్టం వచ్చింది తీసుకో ప్రభు అంటే ఎలా అవుతుంది? 60 ఏళ్ల ముసలోడికి ఏమిటి, అప్పుడే పుట్టినటువంటి చిన్న బాబుకు ఉన్నటువంటి షెడ్డీ తీసుకెళ్లి 60 ఏళ్ల ముసలోడికి వేసుకో ఎక్కుతుంటే ఎట్లా ఎక్కుద్దండి? సెన్స్ ఉందా అసలు మనకి? ఇది అర్థమైతే నీకు నచ్చినప్పుడుగా వచ్చి దేవుడా నీతో నేను బతికేస్తాను, దీని నీతో నడిచేస్తాను ఎట్టు కుదిరితే ఆయన ఒప్పుకోవాలి.
ఓకే అని ఆయన యాక్సెప్ట్ చేయాలి. అందుకంటున్నాడు ఆమోసు గ్రంథంలో, ఇద్దరు కూడి సమ్మతింపకుండా నడుతురా. అసలు ఎట్లా నడుస్తారు? ఇద్దరికి అండర్స్టాండింగ్ లేకుండా ఎట్లా నడుస్తారు అనుకుంటారు? మీకు బట్టి మీరు సరిపోతుందా? నేను దేవుళ్ళు ఉంటాను ఈ రోజు నుంచి అని. మీరు దేవుణ్ణి నమ్మిన వారు అయినట్టు ఉండొచ్చేమో, కానీ నేను నమ్మకస్తున్నా. ఎంత గొప్ప మాట! ఆయనకి ఇష్టం లేని పని మనం ఏది చేయకూడదు. ఆయన ఇష్టం ఏదో తెలుసుకుని మనం చేయాలి. అందుకే ఈ ఇష్టం లేనటువంటి బిడ్డలందరూ తనకిష్టం వచ్చినట్టుగా రీతిగా మారిపోయినటువంటి వారిని గురించి యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి చదువుకుందాం. యెహోవా మాటలాడుచున్నాడు. మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడాడు? ఆల్రెడీ ఆదికాండం 6వ అధ్యాయంలో మాట్లాడాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చి. మళ్ళీ ఇప్పుడు తిరిగి మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా నేను చేస్తే వారు నా మీద తిరగబడ్డారు. ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ నిబంధన రాసుకుంటే తనకి ఇష్టానుసారంగా బ్రతికొచ్చి తిరగబడ్డారని చెప్తున్నాడు. కంటిన్యూషన్. ఎద్దు తన కామందును ఎరుగుదును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలీయుల పిల్లలకు తెలివి లేదు, నా జనులు యోచించరు. ఏమండి? ఎద్దు తన యజమానుని తెలుసుకుంటుంది, గాడిద తన సొంతవాని దొడ్డిని తెలుసుకుంటుందంట. కానీ ఇశ్రాయేలీయుల పిల్లలు ఆనాడైనా ఈనాటి పిల్లలైనా దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆలోచన ఏనాడు రాదంట. వస్తున్నామన్న ఆలోచన తప్ప అసలు ఏంటి అసలు దేవుడు అంటే, ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన స్వభావం ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, అసలు ఆయనతో మనము సంప్రదింపులు ఎలా జరపాలి, అసలు మనల్ని ఈ టైంలో వెళితే ఆయన ఒప్పుకుంటున్నాడా, యాక్సెప్ట్ చేస్తాడా లేదా, ఇవేమి వద్దా అండి? నా సమ్మతి లేకుండా మీరు ఎలా నడుస్తారు? నా సమ్మతి లేకుండా నా కొనసాగింపుతో మీరు ఎలా నడవాలనుకుంటున్నారు? అసలు నా సమ్మతి ఉందా మీ దగ్గర? నాతో నడవాలి అంటే మీలో ఉండాల్సింది నమ్మకత్వం. ఆ పదంలోనే ఉంది కదండి. మోషే ఇల్లంతటిలో నమ్మకమైనవాడు. ఈరోజు నమ్మకమైన ఎలా ఉందండి? పాపం నమ్మి గొంతులు కోసేటటువంటి వారిని పాపం ఆడపిల్లలు తిరుగుతూ ఉంటారు. పాపం ముంచిన దాకా తెలియదు కదండి. నమ్మకత్వం అనేది లేదు. దేవుడు నమ్మకమైన వాడు. ఇప్పుడు నువ్వు నమ్మదగిన వాడమైనా కావచ్చేమో, కానీ నేను నమ్మే పరిస్థితుల్లో లేను. ఎందుకంటే నేను నమ్మకమైనటువంటి క్యారెక్టర్ కలిగిన వాడిని. మనుషుల గురించి ఎంత చదివాడండి దేవుడు. పిల్లలు కదండి, తండ్రి కదండి, చదువుతాడు. 9 నెలలు పెంచి పోషించి ఇప్పటికీ ఆయన వల్లే కదండి మనం చెల్లిస్తుంది. ఇప్పటికి కూడా స్టిల్ నాతో నువ్వు గడపాలి అంటే నీకు ఇష్టమైనట్టుగా నువ్వు నీ ఇష్టమైన వయసులో అన్ని అనుభవించి రావటం కాదు. నమ్మకం. నేను బాల్యదినం అనే ఒక షెడ్యూల్ ఇచ్చాను నీకు, యవ్వన కాలం అని ఒక షెడ్యూల్ ఇచ్చాను, నడి వయసు అని ఒక షెడ్యూల్ ఇచ్చాను. అయినా నువ్వు ఇంకా రాకపోతే ఎలా? ఎంత గొప్ప మాట్లాడాలి. ఏమండి? నా జనులకు తెలివి లేకుండా పోయిందే. బాధపడుతున్నాడు ప్రియమైన దేవుని వారలారా, బాధపడుతున్నాడు. చీమలకు ఉందండి జ్ఞానం, చీమలకో ఉంది ఒక క్రమం. చీమల దగ్గరికి వెళ్ళండి మీరు. చీమలు లైన్గా వెళతాయి. కావాలంటే మీరు వెళ్ళండి రేపు టెంపటే నైట్ కూడా తిరుగుతూ ఉంటాయి. లైట్ వేసి మరీ చూడండి, లైన్గా వెళుతూ ఉంటాయి. చూడండి గోడ మీద. ఎవరు చెప్పారు లైన్గా వెళ్ళమని? క్రమం. చీమలు క్రమాన్ని నేర్పిస్తున్నాయి, చీమలు జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి, చీమలు భవిష్యత్తులో ఎలా బ్రతకాలి అని. ఏమండి? వర్షాకాలంలో ఎండాకాలంలో బాగా కష్టపడి వర్షాకాలంలో లోనికి వెళ్ళిపోతాయి. దానికి కావాల్సినటువంటి ఆహారాన్ని నింపుకొని భవిష్యత్తు జ్ఞానాన్ని కలిగినటువంటి వారు. ఇలాంటి భవిష్యత్తు జ్ఞానము, ఇలాంటి క్రమము, ఇలాంటి విధేయత చీమల్లో కనిపిస్తుంది కానీ, ఎద్దులో కనిపిస్తుంది కానీ, గాడిదలో కనిపిస్తుంది కానీ, నా ప్రజల్లో కనిపించట్లేదు అని బాధపడుతున్నాడు ప్రియమైన దేవుని వారలారా. క్రమం తప్పినటువంటి బిడ్డలు అన్నట్టుగా బాధపడుతున్నట్టు లేదా మీరు చెప్పాలి? ఇప్పటివరకు మనం విన్నటువంటి విషయాలను బట్టి మనం గమనించగలిగితే ప్రియమైన దేవుని వారలారా, ఆయనతో నువ్వు నడవాలి అంటే ఆయన ఏంటో నీకు తెలియాలి.
ఆయన కూడా నీతో సంప్రదింపులు జరగాలి. నువ్వు నమ్మకమైన వాడవే వచ్చామో కాదంటలా, కానీ నువ్వు ఏ టైంలో వచ్చి నేను నమ్ముతానో నువ్వు మాటిచ్చొచ్చామో, కానీ నేను ఒప్పుకోవాలి కదా అని అంటున్నాడు. ఎక్కడో కొంతమంది అక్కడక్కడ నడిచారే తప్ప ఆయనతో నిజంగా ఆయా కాలంలో చాలా మంది ఆయనకు వ్యతిరేకంగానే వెళ్ళిపోయారు. ప్రియమైన దేవుని వారలారా, బాగా ఆలోచిద్దాం. ఆయనతో నువ్వు నడవాలనుకుంటున్నావా? ఆయనతో నీ బ్రతుకు కొనసాగించుకోవాలనుకుంటున్నావు? ఇప్పటివరకు అయిపోయింది, అది అయిపోయింది. లేదు, ఆల్రెడీ నేను ఒకవేళ నడుస్తున్నాను నువ్వు అంటే ఈరోజు నీకు ఈ గుణపాఠం అవ్వాలి. అర్థమవుతుందండి? ఇక నుంచి నువ్వు ఆయనతో నడవాలనుకుంటావు. ఏదో క్రిస్టమస్కి ఒక మంత్ నడిచేసి లైట్లన్నీ వెలిగించేసి ఇల్లంతా లైటింగ్లు పెట్టుకోవడం కాదు నడవటం అంటే. అయ్యో అమాయకులు, వాళ్ళ గురించి ఎక్కువ ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. దరిద్రం అది. నెలే పాటించమన్నాడా? ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలన్నాడు. ఈ మాట ఏమైపోయింది చెప్పండి సేవకులారా? ఏమైంది మాట? అడిగేవాళ్ళు లేరేనా? చెప్పేటోళ్ళు లేరేనా? వెళ్ళేవాళ్ళు అమాయకులైతే ఏమండి, వినేవాళ్ళు అమాయకులైతే చెప్పే మోసగాళ్ళు ఎంతమందిని తయారవుతారు? మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసం చేసేవాళ్ళు ఏమండి చీమల పుట్టలాగా పెరుగుతారు. బాగా గమనించాలి, ఆలోచించాలి. దేవుడితో నువ్వు నడవాలనుకుంటున్నావా? దేవుడితో కొనసాగించాలనుకుంటున్నావా? దేవుడితో నీ కుటుంబాన్ని ముందుకు కొనసాగించుకోవాలనుకుంటున్నావా? ఆయన అడుగు, ప్రభువా నేను నీతో నడవాలనుకుంటున్నా, నన్ను ఏం చేయాలి? నీకు ఇష్టమేనా? ఆయన చెప్తాడండి. వెళదాం, బైబిల్లోనికి వెళ్ళిపోదాం. అందరూ బైబిల్ చూడాలి. అందరూ బైబిల్